నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి. ఆంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కటే హాట్ టాపిక్, ట్రెండింగ్ డిబేట్. అగ్రికల్చర్ అయిపోయింది, మీడియా అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ పాలిటిక్స్ లోకి రీ ఎంట్రీ అంటున్నారు. చూడాలి మరి ఇదైనా జరుగుతుందో లేదో. ఎందుకంటే ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతోంది అంటూ జరుగుతున్న ప్రచారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకరి తర్వాత ఒకరుగా కీలక నేతలు కదలాడుతున్న వేళ మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నంబర్ 2 విజయసాయిరెడ్డి పేరు ఇప్పుడు మరోసారి తెరపైకొచ్చింది. ఒకవైపు ఆయన మళ్లీ ఫ్యాన్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తుంటే, మరోవైపు సరికొత్త అజెండాతో సొంతంగా ప్రాంతీయ పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అంటూ మీడియాలో వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి. అసలు విజయసాయిరెడ్డి మనసులో ఏముంది? ఆయన మళ్లీ వైఎస్ జగన్ తో చేతులు కలుపుతారా, లేక తాడేపల్లి ప్యాలెస్ ను శాసించిన సజ్జల రామకృష్ణారెడ్డికి చెక్ పెట్టి మళ్లీ పార్టీలో చక్రం తిప్పుతారా? ఒకవేళ పొత్తులు, పాత అపోహలను పక్కన పెడితే ఆయన సొంతంగా పార్టీ పెట్టి జెన్జీ యువతను టార్గెట్ చేస్తూ ఏపీలో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నారు? ఈ వ్యూహం వెనుకున్న అసలు రహస్యాలేంటి అనే సంచలన విషయాలని ఇప్పుడు పూర్తి వివరాలతో చూసేద్దాం రండి. రాజ్యసభ సభ్యత్వానికి, ప్రత్యక్ష రాజకీయాలకు హఠాత్తుగా దూరమైన వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రీఎంట్రీ గురించిన చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ కేక్ గా మారింది. గడిచిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందిన నాటి నుంచి ఆ పార్టీ తీవ్రమైన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలను చక్కబెట్టడం, విపక్షాలు దూకుడుగా దాడి చేస్తున్న వేళ పార్టీ తరఫున గట్టిగా నిలబడ్డం, సరైన పొలిటికల్ స్ట్రాటజీలను అమలు చేయడంలో లోటు స్పష్టంగా కనిపిస్తుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పదే పదే రాజకీయంగా ఇరకాటంలో పడుతూ ఉండడం చూశాక గతంలో పార్టీలో నెంబర్ 2 గా చక్రం తిప్పిన సాయిరెడ్డి వంటి పదునైన వ్యూహకర్త అవసరం పార్టీకి ఎంతైనా ఉందనే అభిప్రాయం క్యాడర్ తో పాటు అధినేతలను బలపడిందన్న చర్చ తాడేపల్లి వర్గాల్లో సాగుతుంది. మరోవైపు విజయసాయి కూడా పార్టీకి దూరమైన తర్వాత ఎదుర్కొన్న రాజకీయ పరిణామాలు, పొలిటికల్ గ్యాప్ ఆయనకు ఆశించిన మైలేజ్ ఇవ్వలేదు. తనకంటూ ఒక బలమైన రాజకీయ ఉనికి ఉండాలంటే మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావడం అనివార్యమని ఆయన గ్రహించారు. అయితే ఈ రీ ఎంట్రీ ప్రక్రియ అనుకున్నంత సులభం కాదనే అభిప్రాయాలు లేకపోలేదు. గతంలో సాయిరెడ్డి రాజీనామా చేసిన సమయంలో వైసీపీ అధికారిక వేదికల నుంచే ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. అలాగే పార్టీలో స్థానచలనం పొందిన కొత్త సమీకరణాల మధ్య సాయిరెడ్డికి మళ్లీ పాత హోదా ఇస్తే అంతర్గతంగా ఎలాంటి ప్రతిఘటన ఎదురవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇరువైపులా చర్చలు ఫలించి రాజీ కుదిరితే రాబోయే కొద్ది నెలల్లోనే ఆయన మళ్లీ వైసీపీ గూటికి చేరే అవకాశాలను కొట్టిపారేయలేం. ఇవన్నీ ఒకెత్తైతే సోషల్ మీడియాలో కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాదిరిగా సాయిరెడ్డి మళ్లీ జగన్ గూటికి వెళ్తారు అనడంలో ఎలాంటి వాస్తవం లేదని, ఇదంతా కేవలం టీడీపీ సోషల్ మీడియా ఆడుతున్న మైండ్ గేమ్ లో భాగమే అని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒకవేళ విజయసాయి గనక మళ్లీ తాడేపల్లి ప్యాలెస్ లోకి రీఎంట్రీ ఇస్తే వైసీపీలో ఇప్పటి వరకు చక్రం తిప్పుతున్న కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏంటి? సాయిరెడ్డి రాకతో సజ్జల ఎగ్జిట్ ఖాయమనే ప్రచారం నిజమేనా? గతంలో జగన్ కు సాయిరెడ్డికి మధ్య జరిగిన పరిణామాలు, సోషల్ మీడియాలో జరిగిన వార్ను పక్కన పెట్టి మళ్లీ ఇద్దరు కలవగలరా? సాయిరెడ్డి రీఎంట్రీపై కేవలం వైసీపీ వైపే కాకుండా మరో సంచలన కోణం కూడా తెరపైకొచ్చింది. వైసీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత అడపాదడపా ఆ పార్టీని టార్గెట్ చేస్తూ, అలాగే మరోవైపు టీడీపీ విధానాలను కూడా విమర్శిస్తూ వస్తున్న మాజీ ఎంపీ ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారన్న ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. స్థానిక పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం శ్రావణ మాసంలో తన కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించేందుకు ఆయన ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట. కేవలం ప్రెస్ మీట్లతో సరిపెట్టకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల వారీగా సన్నాహక సమావేశాలు, సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. సింపుల్ గా చెప్పాలంటే పాదయాత్ర చేయబోతున్నారట. ముఖ్యంగా టీడీపీ, వైసీపీలకు బలమైన ప్రత్యామ్నాయంగా నిలవాలనే ఉద్దేశంతో ఆయన ఈ కఠిన నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ కొత్త పార్టీ అజెండాను ఆయన ఎంతో కేర్ఫుల్ గా డిజైన్ చేస్తున్నారట. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో విజయ దుందిపి మోగించిన తలపతి విజయ్ పద్ధతిని ఆయన స్ఫూర్తిగా తీసుకున్నట్లు సమాచారం. ధన రాజకీయాలకు భిన్నంగా యువతను, ముఖ్యంగా జెన్జీ తరఫు ఓటర్లను ఆకట్టుకునేలా వినూత్న అజెండాతో ముందుకు రానున్నారట. పార్టీలో యువతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కులాలకు అతీతంగా సామాజిక న్యాయం, సమానత్వం ప్రధాన ఎజెండాగా ఈ పార్టీ రూపుదిద్దుకోనుందని టాక్ వినిపిస్తోంది. మరి ఇన్ని వ్యూహాలు వేస్తున్న విజయసాయిరెడ్డి తన సొంత మీడియా వేదికను కూడా సిద్ధం చేసుకుంటున్నారట. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, డిజిటల్ మాధ్యమాల అండతో తన గళాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. ఒకవేళ ఆయన సొంత పార్టీ పెడితే ఏపీలో వైసీపీ, కూటమిల మధ్య నడుస్తున్న ద్విముఖ పోరులో ఆయనకు ఎంతవరకు పొలిటికల్ స్పేస్ దొరుకుతుంది? ఇది కేవలం రూమరా, లేక నిజంగానే ఏపీలో మరో రాజకీయ భూకంపం రాబోతోందా? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు అంతకంటే ఉండరు అని అంటారు. సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్ముతూ సాయిరెడ్డి తన తదుపరి అడుగులు వేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఒకవైపు జగన్ తో రాజీ చర్చలు జరుపుతూనే మరోవైపు ఒకవేళ ఆ చర్చలు బెడిసి కొడితే సొంత కుంపటి పెట్టడానికి అన్ని దారులు ఓపెన్ గా ఉంచుకుంటున్నారు. మొత్తానికి చూస్తే సాయి రాజకీయ అడుగులు ఏపీలో ఏ టర్న్ తీసుకుంటాయనేది ఇప్పుడు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలోనూ గుబులు పుట్టిస్తోంది. వైసీపీకి మళ్లీ
మళ్లీ అండగా నిలిచి ఢిల్లీ పీఠంపై పట్టు సాధిస్తారా, లేక సొంత అజెండాతో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపి చంద్రబాబు జగన్ ఇద్దరికి షాక్ ఇస్తారా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. చూసారుగా డార్లింగ్స్, విజయసాయిరెడ్డి రీఎంట్రీ చుట్టూ తిరుగుతున్న ఈ సంచలన రాజకీయ వ్యూహాలు, పరిణామాల వెనుక ఉన్న అసలు నిజాలు. మరి మీ దృష్టిలో సాయిరెడ్డి మళ్లీ జగన్ గుటికి వెళ్తారా, లేక సొంత పార్టీ పెట్టి ఏపీ పాలిటిక్స్ లో కొత్త ట్రెండ్ సృష్టిస్తారా? ఈ పరిణామాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి పదునైన రాజకీయ విశ్లేషణలు, మరెవరూ చెప్పని సంచలన నిజాలు ఎప్పటికప్పుడు మీ ముందుకు రావాలి అంటే వెంటనే మన ప్రజానాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.